దానికి మళ్ళీ ఇందిరా పార్క్ ధర్నా చౌక దాకా వచ్చి పడింది బీసీ బిల్లు. ఇదే కమ్యూనిటీ డిక్లరేషన్ అమలు చేస్తుంది అనుకుంటున్నాను ఈ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేయటంలో 7 దశాబ్దాలుగా నిష్ణాతమైంది. ఓకే, అంత అనుభవం ఇంకేం లేదు, ఎవరికి లేదు. అందుకే ఎన్నికల్లో చాలా స్పష్టంగా వాళ్ళకి స్పష్టత ఉంది, మేము మోసం చేస్తున్నామని తెలిసి. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీల కోసము 60 హామీలతోటి డిక్లరేషన్ ఇచ్చింది. అందులో మొట్టమొదటిది సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లని కల్పిస్తాము, అది 6 నెలల్లోనే అని చెప్పింది. మరి 6 నెలలు కాలేదా? సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం నడుస్తున్నది. ఆ స్థానిక సంస్థల పదవి కాలం అయిపోయి కూడా సంవత్సరం అయింది. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి కార్యాచరణ లేదు. దాన్ని ప్రజల్ని ఎట్లా నమ్మించారంటే, ఇక కులగణన చేస్తే ఇక అసలు 42% రిజర్వేషన్లు వచ్చేస్తాయి, అయిపోయింది అన్నట్టుగానే నమ్మించారు. ఇప్పటికదే నడిపిస్తున్నారు. కానీ 42% రిజర్వేషన్లు కులగణన అన్నది కేవలం ఒక డేటా మాత్రం. కానీ 42% రిజర్వేషన్లు చేయడానికి అడ్డంకి ఏంది? దానికి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. అది సరిదిద్దాలంటే, అవకాశం కల్పించాలంటే తప్పనిసరిగా 9th షెడ్యూల్లో చేర్చాలి రిజర్వేషన్లని. అప్పుడే 50% పైగా రిజర్వేషన్లు ఉన్నది అనుమతి, ప్రత్యేక అనుమతి తీసుకుంటూ తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో చేర్పించాలి. ఆ పని మొదలు పెట్టాలి. అది ఎవరికి సమాజానికి చెప్పరు, ఆ ప్రయత్నమే లేదు. దాన్ని ఇక్కడ ఇప్పటికే గతంలోనే కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీలో రిజర్వేషన్లను పెంచుది 50% బీసీల కోసం పెంచడానికి అనుమతి కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. మీరు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. తీర్మానం ఆ అసెంబ్లీని కొనసాగింపుగానే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఒప్పించుకొని పార్లమెంట్లో దాన్ని 9th షెడ్యూల్లో చేర్పించుకోవాలి. తమిళనాడు వాళ్ళు 94, 95లో తమిళనాడు వాళ్ళకి సమస్య వచ్చినప్పుడే అటు కరుణానిధి గారు, జయలలిత గారు, అన్ని పార్టీలు ఢిల్లీలోకి పోయి రాజకీయాలకు అతీతంగా ఆ రిజర్వేషన్లని 9th షెడ్యూల్లో చేర్పించుకున్నారు. ఇవాళ సేమ్ అదే తెలంగాణలో పనిచేయాలి. ఆ పని చేయకుండా 42% రిజర్వేషన్లు ఇచ్చినట్టుగా, దానికి జనగణన చేస్తే అయిపోయినట్టుగా ప్రజల్ని భ్రమింపజేసి దానికి కొందరిని వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళ కొందరితోటి తాళాలు చప్పట్లు కొట్టించుకోవడం చెప్పించుకుంటున్నారు. కానీ వాళ్ళ బరాబరుగా మీరు ప్రజలకు ఇచ్చినటువంటిది 6 నెలల్లో చేస్తామనేది ఇప్పటి వరకు పని మొదలు పెట్టలే. తక్షణం మీకు నిజాయితీ ఉంటే, బీసీల పట్ల ఏమాత్రం నిజాయితీ ఉన్నా కూడా మీరు 42% రిజర్వేషన్లకు సంబంధించి 9th షెడ్యూల్లో చేర్పించే ఆ పని చేయండి. మీరు దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏందో, రూట్ మ్యాప్ ఏందో డిసైడ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, దాన్ని సహకరించడం. ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతే వాట్ ఈస్ ద బీఆర్ఎస్ పార్టీ స్టాండ్? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు మీరు చెప్పినట్టుగా చేయకుండా ఎన్నికలకు పోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని, బీసీ సమాజం ఎడ్డి సమాజం కాదు, బరాబరుగా బీసీలని చైతన్యవంతులు చేస్తాం, విడమర్చి చెప్తాం. ఆ కార్యాచరణ ప్రజాక్షేత్రంలోనే వీళ్ళు చేసిన మోసాన్ని రాజకీయంగానే ఎండగడతాం, బరాబరు వదిలిపెట్టేది ఏం లేదు. ఆ భయంతోటే ఆ పని ఇప్పటికే ప్రజల్లో చైతన్యం వచ్చింది, దాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. బీసీ ఉద్యమానికి కామారెడ్డి డిక్లరేషన్ ఎజెండాగా టేకప్ చేసి పని చేస్తున్నది. కాబట్టే ఇవాళ తప్పించుకునే పరిస్థితులు లేము మనము, కానీ నాటకాలు ఆడుతుంది, ఇదేదో డ్రామాలు ఇస్తుంది. ఆ డ్రామాలను కూడా ప్రజలకు విడమర్చి చెప్తాం. బరాబర్గా 42% రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు పెడితే ప్రజాక్షేత్రంలో మీకు చెప్పాల్సినటువంటి గుణపాఠం బరాబర్గా చెప్తాం. అన్న నమస్తే. దానికి మళ్ళీ బీసీల పోరాటం కాడికి వచ్చేసింది, ధర్నా చౌక్ దాకా రావాల్సి వచ్చింది. అవుతుందా అన్న? నిజంగా మరి ఇంత పోరాటం చేస్తున్నారు కానీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు అవుతా? అమలు కావాలనే కదా. అవుతుందా అంటున్నా? కావాలనే మన పోరాటం అంతా కూడా. ఇప్పుడు తెలంగాణ అంటేనే ఒక పోరాటం. ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటాలు, 69కి వస్తే ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన పోరాటాలు, 2001కి వచ్చేసరికి తెలంగాణ ఒక
డెమోక్రటిక్ మూవ్మెంట్ లో ఓటుని మరి బ్యాలెట్ లోకి మార్చి ఓటు ద్వారా తెలంగాణ సాధించాలని ఉద్యమాలు నడిచే 14 వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. మరి వచ్చిన తెలంగాణలో ఇప్పుడు మిగిలిపోయింది ఏంటి అంటే బహుజన వర్గాలకి న్యాయం జరగాలి, చిన్న రాష్ట్రాల ద్వారా చిన్న కులాలకి న్యాయం జరుగుద్దని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూత్రం చెప్పారు ఆ రోజు. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఈ వర్గాల మెజార్టీ ప్రజలు తెలంగాణలో ఉన్నారు, ఈ వర్గాలకి న్యాయం జరగాలంటే చిన్న రాష్ట్రం కావాలని చెప్పి చిన్న రాష్ట్రం వచ్చింది. చిన్న రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ వర్గాలు ఒకటేసారి డెవలప్ కాలేవు కాబట్టి వీళ్ళకి విద్య కావాలి. 150 సంవత్సరాల కింద ఆమె సావిత్రిబాయి పూలే గారు సత్యశోధక సమాజాన్ని స్థాపించి ఆ రోజు మరి పాఠశాలలు నిర్మించి ఆ రోజు బహుజన వర్గాలు నిమ్న కులాలు ఎవరన్నా చదువుకుంటే వాళ్ళ నాలుకలు కోసేశారు, ఎవరన్నా చదువు వింటే వాళ్ళ చెవుల్లో సీసం పోచారు. అలాంటి ఆ సమాజంలో ఉన్న భారతదేశంలో మూఢనమ్మకాలు అనేకమైనటువంటి ఘోరాలు నేరాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఒక మహిళగా చదువుకొని ఈ వర్గాలకి మహిళలకు చదివియాలని చెప్పి బయటకు వచ్చిన తల్లి ఆమె. ఆ తల్లి ఇచ్చినటువంటి చదువుతోనే ఈ దేశంలో ఈ రోజు రాష్ట్రపతి అయినా కూడా, ఒక యూపీఏ చైర్పర్సన్ అయినా కూడా, ఈ రోజు కలెక్టర్లు అవుతున్నా, ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నా కూడా ఆ రోజు ఆ చదువు ద్వారానే. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఎంచుకున్న ప్రాథమిక దశ ఏంటి అంటే గురుకుల పాఠశాలలు కనుక ఏర్పాటు చేసి విద్యను కనుక ఇస్తే ఇంగ్లీష్ మీడియం కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఈ పిల్లలు కూడా దేశాలు ఎల్లలు దాటిపోతారు. ఈ పిల్లలు చదువుకో ద్వారానే వీళ్ళకి అధికారము ఆత్మగౌరవం వస్తుంది. కాబట్టి గురుకుల పాఠశాలని మేము ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న కులాలకి అనేక కులాలకి 1-2 ఎకరాల భూములు ఇచ్చి ఆత్మగౌరవ భవనాలు కట్టుకోమని చెప్పి ఆ రోజు మేము ఆ రకంగా ఏర్పాటు చేశాము. అదేవిధంగా చాకలి మంగలి సోదరుల్ని ఎంకరేజ్ చేయడానికి రాజకీయంగా మరి అవకాశాలు ఇవ్వాలని చేసేంత వరకు చేశాం. ఇప్పుడు ఇదే సంబంధించిన దాని మీద కామారెడ్డి డిక్లరేషన్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఏమన్నారు, బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సాక్షాత్ ఇదే ముఖ్యమంత్రి అన్నాడు. మీరు కూడా ఒక బీసీ కమిషన్ మెంబర్ గా పనిచేసారు, అంటే ఎంతవరకు తీసుకుపోయారు దాని ముందుకు? అప్పుడు నేను ఏమంటున్నా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, జడ్జిమెంట్లు ఎస్సీ ఎస్టీల పోరు మిగతా బీసీలకు అని చెప్పి చెప్తున్నారు. కృష్ణమూర్తి కేసు కానీ, వికాస్ కిషన్ రావు గవాలి కానీ, లేకపోతే సురేష్ మహాజన్ కేసులో దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఒకటే జడ్జిమెంట్ చెప్పింది. కాబట్టి నేను ఏమంటున్నా, ఆ 50% క్రైటీరియా ఎక్కడిది, ఎవరు చెప్పినారు? దానికి భారత రాజ్యాంగంలో ఏమైనా ఆర్టికల్ ఉన్నదా, లేకపోతే ఏమైనా చట్టం ఉన్నదా? ఏమైనా కేంద్రంలో చట్టం చేసినా ఎక్కడ చేయలేదు. తమిళనాడులో 60%, 69% రిజర్వేషన్లు ఇస్తున్నారు కదా, 9th షెడ్యూల్లో పెట్టారు కదా. తమిళనాడులో సాధ్యమవుతున్నాయి, ఇక్కడ ఎందుకు సాధ్యం కావట్లేదు? అసలు తమిళనాడులో బీసీలు ఎస్సీలు వాళ్ళే రిజర్వేషన్ ఇస్తున్నారు. ఈ ఓసీలకి అక్కడ మొత్తం వాళ్ళే ఉన్నారు, చట్టసభలలో వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్లు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పేసి ఈ రోజు తెలంగాణలో ఉన్న సబ్బండ కులాలు కమ్మరి కావచ్చు, కుమ్మరి కావచ్చు, గౌడు కావచ్చు, యాదవ్ కావచ్చు, మునూరు కాపు కావచ్చు, పద్మశాలి కావచ్చు, దుదేకులు కావచ్చు, ఆరకటి కావచ్చు, విశ్వకర్మ కావచ్చు, మేదర కావచ్చు, అగ్నికుల క్షత్రియ కావచ్చు, ఈ కులాలు పూసలోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఏమడుగుతున్నారు? ఇప్పటి వరకు మేము వార్డు మెంబర్లు కాలే, సర్పంచులు కాలే, ఎంపీటీసీలు కాలే, జడ్పీటీసీలు కాలే, మాకు రాదు అవకాశం. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎవరు ఈ రాజ్యాంగ ఫలాలు తిన్నారు అని చెప్పి చూస్తే ఈ వర్గాలకు అన్యాయం జరిగింది అని చెప్పి ఈరోజు సోషల్ మీడియా వేదికగా అనేక వెళ్ళిపోయింది. అలా తెలంగాణ మొత్తంలో పల్లెల్లో గల్లీ గల్లీలో ప్రతి గడపకి ఈ రోజు బీసీలకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ రోజు ప్రజలలో వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళంతా లేచి కూర్చున్నారు జనం. కాబట్టి నేను 42% ఏదైతే ఉందో ఆ 42% తగ్గకుండా నువ్వు కామారెడ్డి డిక్లరేషన్, ఉదయపూర్ డిక్లరేషన్ రాజ్యాంగాన్ని సగల పెట్టుకొని తిరుగుతున్నావు. కాబట్టి ఈ దేశంలో వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలి. లేకపోతే మాత్రం ఈ వర్గాలు, ఈ ప్రజలు చీరి చింత కట్టడానికి మిమ్మల్ని రాబోయే కాలంలో ఏ రకంగా బుద్ధి చెప్పాలనో ఆ రకంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిక చేయడానికి ఈ రోజు ఇందిరా పార్క్ లో అన్ని కుల సంఘ నాయకులు సోదరికి కవిత గారి నేతృత్వంలో ఈరోజు ధర్నా అటెండ్ అయ్యారంటే ఇది రగులుతున్న అగ్ని మన కనపడినటువంటి సూర్యుల ఆచల్లని సముద్ర గర్భంలో సూర్యులని మనం పాటలు పాడిన చూసినాం. అదే ఆవేదనతోటి అలా బీసీ వర్గాలు మండిపోతున్నాయి, రగిలిపోతున్నాయి. అన్యాయం జరిగింది వర్గాలకు అని చెప్పి ఏడుస్తున్నారు, నోరు తెరిచి కూర్చున్నారు. బిడ్డ ఖబర్దారని హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాబోయేది తెలంగాణలో బీసీ ఉద్యమమే. ఈ వర్గాలకు న్యాయం జరిగే వరకు ఈ బహుజన వర్గాలు కూడా ఈ రోజు బయటికి రావడానికి సిద్ధపడ్డాయి. దాని యొక్క ప్రభావమే ఇందిరా పార్క్ అని చెప్పి చెప్తా ఉన్నాం.